హాయ్ ఆల్. ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్‌లో ఎడిషన్‌ని బై డ్రాపింగ్ టర్మ్స్ ద్వారా ఏ విధంగా కొంచెం స్పీడ్‌గా చేయగలం అనేది నేర్చుకుందాం. నార్మల్ వేలో అయితే ఎడిషన్ ఎలా చేస్తాము? 8కి 7 యాడ్ చేస్తే 15, 15కి 9 యాడ్ చేస్తే 24, 24కి 4 యాడ్ చేస్తే 28, 28కి 3 యాడ్ చేస్తే 31, 31కి 6 యాడ్ చేస్తే 37, 37కి 5 యాడ్ చేస్తే 42 అని చెప్పి మనం 42 ఆన్సర్ రాస్తాం. అయితే ఇలా చేసేటప్పుడు కొద్దిగా నెంబర్స్ ఎక్కువ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనం అలా కలుపుకుంటూ వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బై డ్రాపింగ్ టెన్స్ మెథడ్‌లో మనం ఏం చేస్తామంటే 2 నంబర్‌లు యాడ్ చేసేటప్పుడు 10 అబోవ్ వచ్చేటప్పుడు 10 డ్రాప్ చేసి యూనిట్ డిజిట్‌ని నెక్స్ట్ డిజిట్‌కి క్యారీ ఆన్ చేసి యాడ్ చేస్తామన్నమాట. సో, ఎగ్జాంపుల్ చూద్దాం మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ 8కి 7 యాడ్ చేస్తే ఎంత? 15. సో, 15 అంటే ఇక్కడ నేను 10 డ్రాప్ చేస్తాను. 5 క్యారీ ఆన్ చేస్తాను. 5 + 9 14. అగైన్ 10 అబోవ్ కాబట్టి 10 డ్రాప్ చేస్తున్నాను. 4 క్యారీ ఆన్ చేస్తాను. 4 + 4 8. 10 బిలో కాబట్టి నెక్స్ట్ డిజిట్‌కి వెళ్ళిపోవడమే. 8 + 3 11. సో, 10 అబోవ్ కాబట్టి 10 డ్రాప్ చేస్తాను. 1 క్యారీ ఆన్ చేస్తాను. 1 + 6 7. 10 బిలో కాబట్టి నెక్స్ట్ డిజిట్‌కి వెళ్ళిపోవాలి. 7 + 5 12. సో, ఇక్కడ నేను 10ని డ్రాప్ చేశాను. 12 2 యూనిట్ డిజిట్‌ని 2ని ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఎన్ని టెన్స్ నేను డ్రాప్ చేశాను? 1, 2, 3, 4. ఇక్కడ ఎన్ని టెన్స్ చూడండి ఒకసారి. 1, 2, 3, 4. సో, 4 టెన్స్ కాబట్టి నేనిక్కడ 4 రాస్తున్నాననమాట. ఇది. సో, దీని ఆన్సర్ ఏమవుతుందంటే 42. అలాగే 2 డిజిట్స్ చూద్దాం ఒకసారి. ఒకసారి ఇక్కడ చూడండి. 8 + 6 14. 14 కాబట్టి నేను 10 డ్రాప్ చేస్తాను. 4కి 5 యాడ్ చేస్తున్నాను. 9. 9కి 4 యాడ్ చేస్తే 13. సో, 10 డ్రాప్. 3 + 3 6. 6 + 7 13. సో, 10 డ్రాప్. 3 + 6 9. సో, ఇక్కడ నేను 9 రాస్తున్నాను. ఇక్కడ ఎన్ని టెన్స్ చూడండి. 1, 2, 3. సో, 3 కాబట్టి నేనిక్కడ 3 రాస్తాను. ఓకే. ఇప్పుడు 3 + 5 8. 8 + 7 15. సో, 10 డ్రాప్. 5. 5 + 9 14. 10 డ్రాప్. 4 + 3 7. 7 + 8 15. సో, 10 డ్రాప్. 5 + 6 11. 10 డ్రాప్. 1 + 5 6. సో, 6 రాయండి అక్కడ. సో, ఇప్పుడు చూడండి ఎన్ని టెన్స్ 1, 2, 3, 4. సో, 4 కాబట్టి ఇక్కడ నేను 4 రాస్తున్నాను. సో, దీని ఆన్సర్ ఏమవుతుంది? 469. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 8 + 6 14. 10 డ్రాప్. 4 + 5 9. సో, 10 బిలో కాబట్టి నెక్స్ట్ డిజిట్‌కి వెళ్ళిపోండి. 9 + 4 13. 10 డ్రాప్. 3 + 3 6. 6 + 7 13. 3 + 6 9. సో, 9 అక్కడ రాస్తున్నాను. చూడండి ఇక్కడ ఎన్ని టెన్స్ 1, 2, 3. సో, 3 కాబట్టి ఇక్కడ నేను 3 రాస్తున్నాను. నెక్స్ట్ 3 + 5 8. 8 + 7 15. సో, 10 డ్రాప్. 5 + 9 14. 10 డ్రాప్. 4 + 3 7. 7 + 8 15. 10 డ్రాప్. 5 + 0 5. 5 + 5 10. సో, 10 కాబట్టి ఇక్కడ 10 డ్రాప్ చేస్తున్నాను. 0ని ఇక్కడ రాస్తున్నాను. ఓకే. సో, ఎన్ని 10 డ్రాప్ చేశాను? 1, 2, 3, 4. సో, 4 టైమ్స్ డ్రాప్ చేశాను కాబట్టి ఇక్కడ నేను 4 రాస్తున్నాను. రైట్. నెక్స్ట్ 4 + 3 7. 7 + 6 13. సో, 10 డ్రాప్. 3 + 2 5. 5 + 9 14. 10 డ్రాప్. 4 + 7 11. 10 డ్రాప్. 1 + 6 7. 7 + 8 15. సో, 10 డ్రాప్. 5 రాయండి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 10 డ్రాప్ చేసాము? 1, 2, 3, 4. సో, 4 టెన్స్ కాబట్టి ఇక్కడ నేను 4 రాస్తున్నాను. సో, దీని ఆన్సర్ ఏమవుతుంది? 4509 అవుతుందన్నమాట. సో, ఈ విధంగా మనం డ్రాపింగ్ ట్రెండ్స్ మెథడ్ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి స్పీడ్‌గా, యాక్యురేట్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం బాగా చేయగలుగుతారు. ఓకే. ఆల్ ది బెస్ట్.